The point of contact will be 7, minus 5. And given circle is S is equal to 0. S is equal to 0. Circle equation. ఇందులో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫస్ట్ రోమన్ లో? నేను ఒకటి చెప్తాను, మీరు ఒక 3 హోంవర్క్ చేసుకోండి. క్లాస్ అయిపోయిన తర్వాత పేజెస్, ఈ ఎక్సర్సైజ్ పేజెస్ పెడతాను మీకు. తర్వాత సెకండ్ రోమన్ లో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ టు పి. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ టు పి. నార్మల్ ఎక్కడ ఉంటుంది? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి 3, -4 దగ్గర పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అది ఎలా ఉంటుందండి? పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇది S is equal to 0 ఇచ్చారు. S is equal to 0 ఇచ్చారు. ఓకే, రైట్. జాయిన్ అయ్యారా? ఎంతమంది జాయిన్ అయ్యారు? 112 మెంబర్స్. ఓకే నాన్న, స్టార్ట్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. రైట్. కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఈ థర్డ్ ఎక్సర్సైజ్ సంబంధించిన కాన్సెప్ట్. గర్ల్స్ అండ్ బాయ్స్. ఓకే, రైట్. మనం ఫార్ములాస్ చెప్పాము, ఆల్టర్నేటివ్ మెథడ్స్ చెప్పాము. ఫార్ములాస్ చెప్పాము, ఆల్టర్నేటివ్ మెథడ్స్ చెప్పాము. మీకు ఏది ఇష్టమైతే కనుక దాన్ని ఫాలో కావచ్చు. రైట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ పి. ఫస్ట్ రోమన్ లో ఎక్సర్సైజ్ థర్డ్ లో ఫస్ట్ రోమన్ లో ఫస్ట్ ప్రాబ్లం. దేర్ ఆర్ 4 ప్రాబ్లమ్స్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ 1 ప్రాబ్లం. రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ ఆర్ హోంవర్క్. ఓకేనా? దేని గురించి అడిగాడు? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చాడు, సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అడుగుతున్నాడు. ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వెన్ ఎవర్ వీఆర్ గివెన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చినప్పుడు ఏ ఫార్ములాని యూజ్ చేస్తాం? చెప్పండి. సొల్యూషన్ చెప్పాలా? S1 is equals to 0. వెరీ గుడ్. S1 is equal to 0. ఇచ్చిన పాయింట్ ను x1, y1 అనుకుంటాం. ఇచ్చిన పాయింట్ ను x1, y1 అనుకుంటాం. సర్కిల్ ఇచ్చాడండి. S is equal to x² + y² - 6x + 4y - 12 is equal to 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏమని చెప్పారు? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు పి ఏమని చెప్పారండి? S1 is equal to 0 అని చెప్పారు. వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ S1? What is the expansion of S1? X into x1 plus y into y1 plus g of x plus x1 plus f of y1 plus c equals 0. Equal to 0. మీరు ఆన్సర్ చెప్తాను ఇమిడియట్ గా మీట్ లో చేసేసుకోండి. ఆన్సర్ చెప్పడము టక్కన మీట్ కొట్టేయడం. వెరీ గుడ్. ప్లస్ సి is equal to 0. ప్లస్ సి is equal to 0. జాగ్రత్తగా నేను చెప్పేదేనండి. ఏ ప్రాబ్లం ను సాల్వ్ చేయాలన్నా, జామెట్రీలో ఏ ప్రాబ్లం ను సాల్వ్ చేయాలన్నా, ఓకేనా, ఆ ప్రాబ్లం ను సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి లేదా ప్రాపర్టీ ఏంటి అని రీకాల్ చేసుకోవడం, దాన్ని రాసుకోవడం. మొదటి పాయింట్. ఏ ప్రాబ్లం ను సాల్వ్ చేయాలన్నా మొదటి పాయింట్. మనం ఆ ప్రాబ్లం ను సాల్వ్ చేయాలంటే మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటి లేదా ప్రాపర్టీ ఏంటి, వాటిని రాసుకోవడం. రెండో పాయింట్, ఆ ఫార్ములాలో ఉండే అన్నోన్ టర్మ్స్ ఏంటి? ఆ ఫార్ములాలో ఉండే అన్నోన్ టర్మ్స్ ఏంటి? మరి ఇక్కడ ఫార్ములా రాశాను కదా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కు, ఇందులో ఏం తెలియాలా? ఏవి అన్నోన్ టర్మ్స్ చెప్తారండి? GFC. జి తెలియాలి, ఎఫ్ తెలియాలి, సి తెలియాలి. ఇంకా ఏం తెలియాలి? XY కాదు, X1 Y1 తెలియాలి. X1 Y1 1 2 3 4 5. ఇక్కడ X1 Y1 అన్నది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ టిక్లు పెట్టాం కాబట్టి అవసరం లేదు. అంటే 5 అన్నోన్స్ ఉన్నాయి. ఆ 5 అన్నోన్స్ లో మనకిచ్చిన వాల్యూస్ ఏంటి? X1, Y1 ఇచ్చేసాడు కదా బాబు. ఇచ్చాడు X1, Y1. ఓకే, తెలిసిపోయింది. ఇదే దీని కాదు, ఏదైనా అంతే. ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆ ప్రాబ్లం ను సాల్వ్ చేయాలంటే మనకు ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటి లేదా ప్రాపర్టీ ఏంటి? ఆ ఫార్ములాలో ఉండే అన్నోన్స్ ఏంటి? ఆ అన్నోన్స్ లో తను ఎన్ని ఇచ్చాడు?
నెక్స్ట్ మనం ఎన్ని కనిపెట్టాలి? మనం కనిపెట్టాల్సిన నెక్స్ట్ ఇంకేంటి? జిఎఫ్సి సార్. జిఎఫ్సిలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదే ప్రతి ఉదాహరణకి ఇదే ప్రాసెస్. జిఎఫ్సిలు ఎక్కడి నుంచి వస్తాయి? సర్కిల్ అంతే, సర్కిల్ యొక్క ఈక్వేషన్ నుంచి వస్తాయి. సర్కిల్ యొక్క ఈక్వేషన్ నుంచి వస్తాయి. ఓకేనా? జిఎఫ్లు కావాలంటే సెంటర్ రాసుకుంటే సరిపోతుంది. సెంటర్ ఫార్ములా ఏంటి? మైనస్ జీ మైనస్ ఎఫ్. మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. షార్ట్ కట్ ఫార్ములా ద్వారా రాసేసేయండి సెంటర్ కు. ఎంత అండి సెంటర్? ఇక్కడ మైనస్ 6 ఇక్కడ 4 ఉంది. 3 కామా మైనస్ 2 బాబు. 3 కామా మైనస్ 2. దీంట్లో సగము విత్ ఆపోజిట్ సైన్, ఇందులో సగము విత్ ఆపోజిట్ సైన్. మైనస్ జీ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే కనుక నాకు జీ వాల్యూ ఎంత వస్తుంది? జీ వాల్యూ ఎంత వస్తుంది చెప్తారా? -3. జీ వాల్యూ -3. మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -2 అయితే కనుక ఎఫ్ వాల్యూ ఎంత వస్తుందండి? ఎఫ్ వాల్యూ 2. నెక్స్ట్ ఇంకోటి కావాలి, సి కావాలి. సి ఎంత? -12. ఓకే, ఈ ఫార్ములాలో మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని వచ్చేసాయా? వచ్చేసిన తర్వాత ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ చేయాలి ఫార్ములాలో. వచ్చేసిన తర్వాత ఏం చేయాలి? 3వ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. 4వ పాయింట్ సింప్లిఫై చేసి జనరల్ ఫామ్ రాయాలి. మొత్తం 4 పాయింట్లు. ఏం చెప్పానండి? మొదటి పాయింట్ ఏంటి? మనం ఆ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయడానికి యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? ఆ ఫార్ములాలో ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? ఓకేనా? అతను ఎన్ని ఇచ్చాడు? మనం ఏమైనా కనిపెట్టాలా? ఆ కనిపెట్టాల్సినవి ఎక్కడి నుంచి వస్తాయి? ఆ కనిపెట్టడానికి మనం ఎక్కడి నుంచి కనిపెట్టాలి? వాటి మార్గాలు ఏంటి? వచ్చేసిన తర్వాత ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సింప్లిఫై చేయడం, ఆన్సర్ రాయడం. అంతే. సింప్లిఫై చేయడం, ఆన్సర్ రాయడం. ప్రతి ఉదానికి అలానే ఫాలో అవుదాం. రైట్, సబ్స్టిట్యూట్ చేయండి. ఆ వాల్యూస్ వచ్చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేయండి. x ఇంటూ x1 వాల్యూ ఎంత నాన్న? 7 సార్. 7. అంతే. 7 ప్లస్ y ఇంటూ y1 వాల్యూ ఎంత? -5. g వాల్యూ ఎంత నాన్న? -3 ఇంటూ x ప్లస్ x1. x1 ఎంత? 7 ప్లస్ 2 సార్. f వాల్యూ ఎంత అండి? +2 ఇంటూ y ప్లస్ y1 ఎంత? -5 ప్లస్ c వాల్యూ ఎంత అండి? -12 -12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమైంది? సబ్స్టిట్యూషన్ జరిగిపోయింది. తర్వాత ఏం చేయాలి? దాన్ని సింప్లిఫికేషన్ అంటారు. తర్వాత చేయాల్సిన దాన్ని ఏమంటామంటే సింప్లిఫికేషన్ అంటారు. సింప్లిఫై చేసేసేయండి. 7 ఇంటూ x 7x ప్లస్ ఇంటూ మైనస్ 5 ఇంటూ y 5y మైనస్ ఈ బ్రాకెట్ లో పంపేయండి. -3x -21 ప్లస్ 2y మైనస్ 10 is equal to 0. లైక్ టర్మ్స్ యాడ్ చేస్తున్నాం. 7x -3x ప్లస్ 4x మైనస్ 5y ప్లస్ 2y మైనస్ 3y -21 -10 -31 -12 -44 43 కదా? -40. This is the required equation of the tangent. That is the required equation of the tangent. బాబు అర్థమైందా? అర్థమైందా లేదా? ఓకే, అంతే. నేను మళ్ళీ నీట్ గా ఆన్సర్ రాసి పంపిస్తానండి. పంపించిన తర్వాత మీరు హోంవర్క్ చేసుకోండి. లేదు అసలు ఫార్ములాసే యూజ్ చేయకుండా, ఈ థర్డ్ ఎక్సర్సైజ్ లో చెప్పిన ఏ ఫార్ములాను యూజ్ చేయకుండా, ఫస్ట్ ఇయర్ లో నేను ఆల్రెడీ నేర్చుకున్న ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలంటే కనుక ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలా? అరే సర్కిల్ తెలిసిన తర్వాత మనకు సెంటర్ తెలిసిపోతుంది కదా. సెంటర్ ఏంటి? 7, -1. ఆల్టర్నేటివ్ మెథడ్ చెప్తున్నాను కానీ నేను రాయడం లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఆల్టర్నేటివ్ మెథడ్. ఓకే, 7, -5 తెలిసిపోయింది. ఈ రెండింటిని జాయిన్ చేయండి. అది రేడియస్ అవుతుంది. రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అవుతుంది. ఓకేనా? ఈ టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీనిపైన 7, -5 అనే పాయింట్ ఉండాలని తెలిసింది. ఇంకేం కనిపెడితే సరిపోతుంది నాన్న దీనికి? పాయింట్ తెలుసు, ఇంకేం తెలిస్తే కనుక ఈ ఈక్వేషన్ యొక్క టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్లోప్ తెలియాలి. ఆల్టర్నేటివ్ మెథడ్ చెప్తున్నా. ఆల్టర్నేటివ్ స్లోప్ తెలియాలి. దీని యొక్క స్లోప్ ఎలా వస్తుంది?
దీని స్లోప్ కు రెసిప్రోకల్ విత్ ఆపోజిట్ సైన్ ఉంటుంది కదా, మరి దీని యొక్క స్లోప్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయడము? ఈ రెండు పర్పెండిక్యులర్ కదా, సిపి యొక్క స్లోప్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయడం? రెండు పాయింట్లు తెలుసు కదా, ఏ ఫార్ములా యూజ్ చేస్తాం స్లోప్ కు? 2 point form, sir. y2 minus y1 by x2 minus x1. y2 minus y1 by x2 minus x1. 2 పాయింట్ ఫార్మ్ కాదు. ఓకేనా? దీని యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్, ఇది నార్మల్ అవుతుంది కదా, నెక్స్ట్ ప్రాబ్లం అది. దీని యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 పాయింట్ ఫార్మ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ దీని యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేసి దేనికి రెసిప్రోకల్ విత్ ఆపోజిట్ సైన్ చేసుకుంటే సరిపోతుంది. -5 -5 0 అయిపోతుంది. దీని యొక్క స్లోప్ ఎంత అవుతుందండి? 0. అరే స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు, ఇంకేం యూజ్ చేస్తే సరిపోతుందండి? ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది మనకు పాయింట్ స్లోప్ ఫార్మ్. y minus y1 is equal to m into x minus x1. నేను తప్పు చేశానా? No, sir. లేదు, ఇక్కడ సెంటర్ 7, -5 కాదు కదయ్యా, సెంటర్ వచ్చి -3, 2 కదయ్యా, -3, 2 కదా. 2 minus of -5 7 అవుతుంది. y2 minus y1 2 minus of -5 7 అవుతుంది. -3 -7 ఎంత అవుతుంది? -10 అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. y minus y1 అంటే అదో +5 -7/10 ఇంటూ x minus x1 అంటే 7. దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఆల్టర్నేటివ్ మెథడ్. అసలు ఫార్ములానే యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా. ఓకేనండి, అయిపోయింది, వదిలేయండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సెకండ్ ప్రాబ్లం చూడండి. నిన్న నార్మల్ గురించి మనం మాట్లాడుకున్నాం కదయ్యా. నార్మల్ అంటే అర్థం ఏంటయ్యా? టాంజెంట్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్. ఆ పర్పెండిక్యులర్ మనకి ఏమవుతుందంటే డయామీటర్ అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ డయామీటర్ అన్న ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్న రెండు ఒకటే. మళ్ళీ p = 3, - 4 ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x² + y² + x + y - 24 = 0 అని ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇచ్చాడు. ఓకేనండి, ఇచ్చింది రాసుకున్నాం. p = 3, -4. అదో ఫిగర్ లో కూడా ఇన్స్టాల్ చేశా. మరి నాకు దీని యొక్క ఈక్వేషన్ అవసరం లే, నార్మల్ యొక్క ఈక్వేషన్ కావాలంట. ఏం యూజ్ చేస్తే సరిపోతుందంటే సింపుల్ మెథడ్ చెప్పండి. నార్మల్ యొక్క దీని యొక్క ఈక్వేషన్ కావాలంటే ఎలా చెప్తారా మీరు? చెప్పండి. ఇక్కడ పర్పెండిక్యులర్ గా ఉంది, కరెక్టే. దీనిపై ఈ నార్మల్ పైన ఒక పాయింట్ తెలుసు. ఈ పాయింట్ ఈ సెంటర్, నార్మల్ అనేది సెంటర్ గుండా పోతుంది అనే సంగతి మనకు తెలుసు కదా. నార్మల్ అనేది సెంటర్ గుండా పోతుంది అనే సంగతి మనకు తెలుసు కదా. సెంటర్ ను ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ s ఇచ్చాడు, x² + y² + x + y - 24 = 0. దీని నుంచి సెంటర్ ను ఫైండ్ అవుట్ చేయండి. c ని ఫైండ్ అవుట్ చేయండి. -g, -f కదా, చెప్పండి. -1, sir. -1/2 అరే -1/2, -1/2. ఇప్పుడు ఈ నార్మల్ పైన ఎన్ని పాయింట్స్ తెలుసు మనకు? 2 points. ఆ 2 పాయింట్స్ తెలుస్తానికి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయడం? ఏ ఫార్మ్ యూజ్ చేస్తే సరిపోతుంది? 2 పాయింట్ ఫార్మ్ యూజ్ చేసి అంతే. 2 పాయింట్ ఫార్మ్ యూజ్ చేస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ద 2 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ద లైన్? y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఫార్ములా తెలిసిపోయింది. ఫార్ములా ఫస్ట్ ప్రాపర్టీ అప్లై చేశాం. నేను ఇందాక చెప్పాను కదా, ఆ ప్రాబ్లం ను సాల్వ్ చేయడానికి యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి లేదా ప్రాపర్టీ ఏంటి? ఇక్కడ ఫార్ములా కంటే ముందు ప్రాపర్టీ యూజ్ చేసినాం. ఏం ప్రాపర్టీ యూజ్ చేసినాం? అడిగింది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అడిగాడు. మనకేం తెలుసు నార్మల్ గురించి? నార్మల్ అనేది సెంటర్ గుండా పాస్ త్రూ అవుతుంది అనే సంగతి మనకు తెలుసు. నార్మల్ అనేది దేని గుండా పాస్ త్రూ అవుతుంది? సెంటర్ గుండా పాస్ త్రూ అవుతుంది అన్న సంగతి మనకు తెలుసు. అతనేమి ఇచ్చాడు? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఇచ్చాడు. అంటే ఈ నార్మల్ పైన మనం కనిపెట్టిన సెంటర్, అతడు ఇచ్చిన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రెండు ఉన్నాయి. ఈ 2 పాయింట్ తెలిసినట్టే కదా. మరి దీని యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ కెన్ యూస్ 2 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. 2 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. నార్మల్ ఇస్ ఆల్సో ఏ స్ట్రైట్ లైన్ కదా. వాట్ ఈస్ ద 2 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్? y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఇందులో తెలియాలి. ఓకే, ఫార్ములా రాసే, ప్రాపర్టీ తర్వాత ప్రాపర్టీ అమలు చేసిన తర్వాత ఫార్ములా రాసాం. ఆ ఫార్ములా రాసిన తర్వాత ఏమి అన్నోన్స్ ఉన్నాయి? అదో
y1 తెలియాలి, y2 తెలియాలి, x1 తెలియాలి, x2 తెలియాలి. ఇక్కడ x1 ఇక్కడ y1 ఉండాలి. x1 y1 x2 y2. ఓకే, దీన్నేమో x1 y1 అనుకున్నా. మనం కనిపెట్టినటువంటి సెంటర్ ను x2 y2 అనుకున్నాం. తెలిసిపోయిన తర్వాత ఏం చేయాలా? సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏం చేయాలా? సింప్లిఫై చేయాలా. సింప్లిఫై చేసిన తర్వాత ఏం చేయాలా? ఆన్సర్ ను రాయాలి. ఓకేనండి, రైట్. సబ్స్టిట్యూట్ చేయండి. y plus 4 plus మైనస్ y1 ఇక్కడ ఉండదు చూడండి. +4 is equal to y2 minus y1 minus 1/2 minus half minus 4 అంతేనా? y2 minus y1 minus half minus 4 అంటే +4 divided by x2 minus x1 minus half minus 1/2 minus 3 minus 3 sir into x minus x1 x minus x1 ఎంత అండి? 3 అయిపోయింది. ఓకే, సబ్స్టిట్యూట్ చేసేసాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏం చేయాలండి? సింప్లిఫై లో ఏమొస్తాయి? క్రాస్ మల్టిప్లికేషన్లు, అడిషన్లు, సబ్స్ట్రాక్షన్లు, డివిజన్లు, స్క్వేర్ రూట్లు, స్క్వేరింగ్లు ఇవన్నీ వస్తాయి. అవన్నీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కదా. అవి అన్ని బాగా వస్తానక సింప్లిఫికేషన్ వచ్చేసినట్టే. అది y plus 4 is equal to క్రాస్ మల్టిప్లికేషన్ అయ్యా. ఇక్కడ ఈ రెండు ఒక ఫ్రాక్షన్ ఒక నంబర్ ని యాడ్ చేసేటప్పుడు 2 4s 8 -1 plus 8/2 -1 plus 8/2 ఎంత అండి? 7/2. 2 3s 6 -6 అవుతుంది. -1 minus 6/2 ఇది ఎంతయ్యా? -7/2 ఇంటూ x minus 3 తర్వాత 7/2 1s 7/2 1s ఈ రెండు సేమ్ కదా. ఎంత మిగిలిందండి? -1 మిగిలింది కదా. y plus 4 is equal to -1 into x minus 3. -1 లోపల పంపించేసి రాసేసుకోండి. సో y plus 4 is equal to -1 into x minus x -1 into -3 plus 3. వీటన్నింటిని లెఫ్ట్ సైడ్ కి పంపించేస్తే x plus y plus 4 minus 3 is equal to 0. x plus y plus 1 is equal to 0, which is the required equation of the normal. నాకు అదో నార్మల్ ఈక్వేషన్ ఏమొచ్చిందండి? x plus y plus 1 is equal to 0. సరిపోయింది. నేను జస్ట్ నార్మల్ ను ఫైండ్ అవుట్ చేయడానికి 2 పాయింట్ ఫార్మ్ ను మాత్రమే యూజ్ చేశా, అంతే. బాగా అర్థమైందా? sir ఏమన్నా అర్థమైందా? అర్థమైంది సార్. అంతే. ఒకవేళ ఎంసెట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లో ఇలా ఇచ్చాడు అనుకోండి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇవ్వకుండా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇచ్చేసాడు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ 3x plus 4y minus 1 is equal to 0 ఇచ్చాడు. సర్కిల్ యొక్క ఈక్వేషన్ s is equal to x square plus y square minus 6x plus 12y minus 1 is equal to 0 ఇచ్చాడు. వాడు ఏం అనుకోమన్నాడు? ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయడం? ఏమన్నా అర్థమైందా? ఎంసెట్ లాంటి కోసం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇందాక మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన మెథడ్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చేసాడు, సెంటర్ ను ఫైండ్ అవుట్ చేసాం, 2 పాయింట్ ఫార్మ్ యూజ్ చేసేసాం. ఇప్పుడు అలా కాదు, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇచ్చాడు, సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు, నార్మల్ ను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నేను ఆల్రెడీ చెప్పానండి మీకు, ఆల్టర్నేటివ్ మెథడ్స్ కింద చెప్పాను. సెంటర్ తెలుసు కదయ్యా, -6x plus 12y అంటే ఎంత? 3, -4 3, -4. ఓకే, ఈ నార్మల్ పైన పాయింట్ తెలిసింది. నార్మల్ అనేది సెంటర్ గుండా వెళ్తుంది కదా, మనకు తెలుసు కదా సెంటర్ గుండా వెళ్తుంది. పాయింట్ తెలిసింది. దీనికి ఇంకేం ఫైండ్ అవుట్ చేస్తే తెలిసిపోతుందో చెప్పండి. చెప్పండి. సరే, ఓకేలేండి. 3, -6 ఓకే. నెక్స్ట్ పాయింట్ తెలిసిపోయింది. ఇంకేం ఫైండ్ అవుట్ చేస్తే తెలుస్తుంది నాన్న? ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? దీనిపైన పాయింట్ తెలిసింది. దీని యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయంటే ఇంకేం తెలియాలి? స్లోప్ తెలియాలి. ఈ ఫిగర్ లో స్లోప్ ను ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఏం ఉందండి? ఏం మార్గం ఉంది చెప్పండి? స్లోప్ ను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారో చెప్పండి? -a/b. దీని యొక్క స్లోపే దీనికి ఏమవుతుందండి? రెసిప్రోకల్. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు -3/4. మరి దీని యొక్క స్లోప్ ఏమవుతుందా?
4 by 3 sir. 4/3 రెసిప్రోకల్ విత్ ఆపోజిట్ సైన్, రెసిప్రోకల్ విత్ ఆపోజిట్. అరే పాయింట్ తెలిసిపోయా, స్లోప్ తెలిసిపోయా, ఇప్పుడు ఏం యూజ్ చేస్తావు మరి? పాయింట్ స్లోప్ ఫామ్ యూజ్ చేసేసుకుంటే ఇది x1 y1 ఇది m వచ్చేసింది ఆన్సర్. ఒకవేళ ఈ మెథడ్ కూడా లేదు, నేను స్లోప్ ను కనిపెట్టలే, ఇంకా ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటి? అరే 3x + 4y - 1 = 0కు అలా కాదు, ఇది పర్పెండిక్యులర్ గా ఉంది కదా. 3x + 4y - 1 = 0 అనే టాంజెంట్ ఇది పర్పెండిక్యులర్ గా ఉంది కదా. మరి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఏమవుతుందో చెప్తారా? రెండో మెథడ్ చెప్తున్నా, దీని యొక్క ఈక్వేషన్ ఏమవుతుందో చెప్తారా? 3x + 4y - k = 0 సార్. అమ్మాయి పర్పెండిక్యులర్ గా ఉంది అమ్మాయి, మీరు ప్యారలల్ చెప్తున్నారు, పర్పెండిక్యులర్ గా ఉంది ఇది. 4x 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 - 3y + k = 0. 4x - 3 దీనికి పర్పెండిక్యులర్ లైన్ 4x - 3y + k = 0. ఇప్పుడు ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది? K value, sir. K value sir. k వాల్యూ ఎలా వస్తుంది? పాయింట్ ను అందులో సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వచ్చేస్తుంది అంతే కదా, ఎందుకంటే పాయింట్ అనేది దాన్ని సాటిస్ఫై చేయాలి కదా. అయిపోయా, ఓకేనా? అర్థమైందండి? రైట్. ఇవి ఆల్టర్నేటివ్ మెథడ్స్ అంటే ఈ నార్మల్ ను ఫైండ్ అవుట్ చేయడానికి. తర్వాత 4 మార్క్స్ ప్రాబ్లమ్స్, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయిపోయాయండి, మీరు హోంవర్క్ చేసుకోవాలి. 4 మార్క్స్ ప్రాబ్లం చూసుకోండి. అయితే ఈ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కింద ఇంకొక 3 ఉన్నాయండి. ఆ 3 ప్రాబ్లమ్స్ లో ఒకటి ఇలా ఉంటుంది, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ -19x + 15y + 1 = 0. దీన్ని ఎలా మార్చుకోవాలయ్యా? ఒరిజినల్ జనరల్ ఫామ్ లో ఇచ్చాడు, సింప్లిఫైడ్ జనరల్ ఫామ్ గుర్తుకుందా మీకు? దీన్ని ఎలా మార్చుకోవాలండి? ఒక సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇలా ఇచ్చాడు మీకు హోంవర్క్ ఇన్వెంటల్ బై 3 తో డివిజన్ చేసుకోవాలి. బై 3 తో డివిజన్ చేసుకుంటే x² + y² - 19/3x + 15/3y + 1/3 = 0. మరి సెంటర్ ఏమవుతుందండి ఇక్కడ? దీంట్లో సగం విత్ ఆపోజిట్ అండ్ 19/3 లో సగం వచ్చి 19/6 మైనస్ బదులు ఏం పెట్టుకోవాలి? ప్లస్ పెట్టుకోవాలి. 15/3 లో సగం 15/6 లేదా 5/2 15/6 ఆపోజిట్ సైన్. ఓకేనా? హింట్ ఇచ్చేసాను, మీరు మొత్తం హోంవర్క్ చేసుకోవాలండి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ లో ఫస్ట్ ప్రాబ్లం ఏం అడిగాడో చూడండి, ఒకసారి ప్రాబ్లం చదువుకోండి. బోర్డు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్. నిన్న లాస్ట్ టాపిక్ మనం లెంత్ ఆఫ్ ద కార్డే, నిన్న క్లాస్ లో లాస్ట్ టాపిక్ లెంత్ ఆఫ్ ద కార్డే. సగం మంది జనాలు వెళ్ళిపోయినారు ఫిట్ చేసి ఆ యాప్ ను. ఓకేనా? క్లాస్ లోంచి సగం మంది వెళ్ళిపోయారు, అప్పుడు చెప్పాం. మీ కర్మ, ఎవరేం చేయలేరు. ఓకే, find the length of the chord intercepted by the circle x² + y² - x + 3y - 22 = 0 on the line y = x - 3. ఈ లైన్ నే మనం ఎలా రాసుకోవచ్చాయా? జనరల్ ఫామ్ లో x + y ఈ పక్క వస్తే -y -3 = 0 గా రాసుకోవచ్చు. ఆడేం అడుగుతున్నాడు? లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద లైన్ x - y - 3 = 0. ఇప్పుడు ఈ లైన్ ఏమవుతుందండి? ఈ సర్కిల్ కు 2 పాయింట్ల దగ్గర కట్ చేస్తుంది కదా, ఏమవుతుంది? వెరీ గుడ్. సీకెంట్ వల్ల ఫామ్ అయ్యేదే కదా కార్డ్ అనేది, సీకెంట్ వల్ల ఫామ్ అయ్యేదే కదా కార్డ్ అనేది. లెంత్ ఆఫ్ ద కార్డ్ అదో ఈ పాయింట్, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ గల డిస్టెన్స్ ఏమంటాం అంటే లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటాం. ఆ లెంత్ ఆఫ్ ద కార్డ్ ను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నేను నిన్న లాస్ట్ మూమెంట్ లో చెప్పాను కాన్సెప్ట్, ఇంకొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సెంటర్ సర్కిల్ ఇచ్చాడు కాబట్టి సెంటర్ ను ఫైండ్ అవుట్ చేసేయచ్చు ఈజీగా. రేడియస్ ను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. -g, -f సెంటర్ వచ్చేస్తుంది. రేడియస్ √g² + f² - c వేస్తే కనుక రేడియస్ వచ్చేస్తుంది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకో. సి నుంచి ఈ సీకెంట్ కు ఒక పర్పెండిక్యులర్ లైన్ ను డ్రా చేసుకో. ఆ పర్పెండిక్యులర్ లైన్ పేరు m అని పేరు పెట్టుకో. సిఎం ఏంటది? సిఎం అని పేరు పెట్టుకో. అర్థమైందా?
మనకు చూడండి సిఎం ఏమవుతుందో మీరు ఎవరన్నా చెప్పగలరా? సిఎం యొక్క డిస్టెన్స్ ఏమవుతుందో మీరు ఎవరన్నా చెప్పగలరా అండి? సిఎం సి నుంచి ఎంకు గల డిస్టెన్స్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయడం? సెంటర్ తెలుసు మనకు, ఏంటది సెంటర్ తెలుసు కదండి ఇక్కడ 1/2 కామా మైనస్ అమ్మాయి నేను ఏమడుగుతున్నాను మీరు ఏం చెప్తున్నారు? నాకు ఈ సిఎం డిస్టెన్స్ కావాలా, సి నుంచి ఈ స్ట్రైట్ లైన్ గల డిస్టెన్స్ కావాలా, ఏ ఫార్ములాను యూజ్ చేస్తే వస్తుంది అని అడుగుతున్నా. ఈ నిన్నంతా మొత్తుకున్నా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ నైస్ గర్ల్, వెరీ నైస్ వెరీ నైస్. అయిపోయింది అంతే. సెంటర్ నుంచి ఒక పాయింట్, సెంటర్ అనేది కూడా ఒక పాయింటే కదా, పాయింట్ నుంచి లైన్ కు గల డిస్టెన్స్ ను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటారు. మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఒక పాయింట్ నుంచి ఒక లైన్ కు గల డిస్టెన్స్ ఏమంటామంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటారు. ఇక్కడ పాయింట్ అనేది సెంటరే కదా, కొన్ని సెంటర్ అనేది పాయింటే కదా, సెంటర్ అనేది పాయింట్, అదో లైన్ సీకెంట్ అనేది లైనే కదా, ఆ డిస్టెన్సే కదా సి నుంచి ఎమ్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పి తో చూపిస్తున్నా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేంతో చూపిస్తున్నా? పి తో చూపిస్తున్నా. నాకు ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్స్ వచ్చి A1 B1 అనుకుంటా, AB కావాలా. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే ఏబిని ఫైండ్ అవుట్ చేయాలి, ఏ నుంచి బి గల డిస్టెన్స్ ను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీకు తెలిసిన కాన్సెప్ట్ ద్వారానే పైథాగరస్ స్థిరం 9th క్లాస్ నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ఒరే పి తెలిసిపోయా, ఆర్ తెలిసిపోయా, నాకు ఎంబి కావాలా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏవైనా 2 సైడ్స్ తెలిస్తే థర్డ్ సైడ్ ను ఫైండ్ అవుట్ చేయడానికి నువ్వు యూజ్ చేయాల్సిన థీరం ఏంటి చెప్పు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏవైనా పైథాగరస్ స్థిరం యూజ్ చేయాలా? పైథాగరస్ స్థిరం యూజ్ చేయాలి ట్రయాంగిల్ లో. హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు BC square equal to సైడ్ స్క్వేర్ ప్లస్ CM square plus MB square. CM square plus MB square. బీసీ స్క్వేర్ నాకు తెలుసు, సర్కిల్ ఇస్తే కనుక ఈజీగా ఆర్ ను ఫైండ్ అవుట్ చేస్తారు. G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ మైనస్ C అనే ఫార్ములా ద్వారా. ఓకే, బీసీ స్క్వేర్ అంటే R స్క్వేర్. R square equal to నిన్న లాస్ట్ మూమెంట్ లో చెప్పింది ఇదే. P square. P స్క్వేర్. నాకు ఎంబీ తెలియాలండి, ఎంబీ తెలుసుకోవాలా, ఎంబీ స్క్వేర్. అది ఎంబీని ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నానో మళ్ళీ లాస్ట్ లో చెప్తాను మీకు. ఒకసారి తిప్పించి రాసుకోండి ఆ ఈక్వేషన్. MB square equal to R square minus P square. Square is equal to R square. Root R square minus P square. Root of R square minus P square. P square. MB is equal to root of R square minus P square. కనిపిస్తుందా బోర్డు కింద? లేదు సార్. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుందండి. సో MB square is equal to R square minus P square. స్క్వేర్ నాకు పంపిస్తాను MB is equal to root of R square minus P square. అయితే చూడండి, what is the relation between MB and AB? AB is equal to 2 MB sir. AB is equal to 2 into MB. ఎందుకంటే అదో ఇది ఈ డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్, ఈ పర్పెండిక్యులర్ CM అనేది కార్డును 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. కార్డును ఎన్ని ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది? ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఇది 5 అయింది అనుకో, ఇది కూడా 5 అవుతుంది. ఇది 10 అయింది అనుకో, ఇది కూడా 10 అవుతుంది. ఇది 7 అయితే ఇది కూడా 7. ఇది రూట్ ఆఫ్ R స్క్వేర్ మైనస్ P స్క్వేర్ అయితే ఇది కూడా రూట్ ఆఫ్ R స్క్వేర్ మైనస్ P స్క్వేర్. అప్పుడు ఎంత అవుతుందండి? 2 into MB. సో లెంత్ AB అంటే లెంత్ ఆఫ్ కార్డే కదా, లెంత్ ఆఫ్ కార్డ్ AB, లెంత్ ఆఫ్ కార్డ్ AB is equal to, what is the formula for length of chord? 2 into AB equal to R square minus P square. వెరీ గుడ్. 2 into root of R square minus P square. R అనేది ఏంటి? అదో ఫార్ములా వచ్చేసింది. ఫార్ములా వచ్చేసిన తర్వాత అందులో ఉండే అన్నోన్ టర్మ్స్ ఏంటి? ఇందులో ఉండే అన్నోన్ టర్మ్స్ చెప్పండి అయ్యా. R అనేది R అంటే ఏంటి? రేడియస్. రేడియస్. రేడియస్ ను కనిపెట్టడానికి మన దగ్గర ఉన్న మార్గం ఏంటి? రేడియస్ ను కనిపెట్టడానికి మన దగ్గర ఉన్న మార్గం ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ G square minus X square minus C.
స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. అందులో సబ్స్టిట్యూట్ చేయడానికి జిఎఫ్సిలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ నుంచి ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ నుంచి వస్తాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక అన్నోన్ ఏంటండి? పర్పెండిక్యులర్ పి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎక్కడి నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్? From center to given From center to line. From center to line. What is the formula for perpendicular distance? What is the formula for perpendicular distance? mod of ax1 plus by1 Mod of ax1 plus by1 plus c by root of a square a square plus b root of a square plus b square. అరే మళ్ళా ఈ ఫార్ములాలో ఏ తెలియాలి, బి తెలియాలి, సి తెలియాలి, ఏబిలు, నెక్స్ట్ x1 y1 తెలియాలి. మరి ఇందులో x1 y1 ఏమవుతుందండి? ఎక్కడి నుంచి వస్తుంది x1 y1? దేన్ని అనుకోవాలి? center. నాకు వాల్యూస్ చెప్పొద్దు, నేను కాన్సెప్ట్ నేను దయచేసి మీరు వినండి. నేను ప్రాబ్లం కు సొల్యూషన్ చెప్పడంలే, మీకు గుర్తుపెట్టుకోండి. నేనేం చేస్తున్నాను, ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ను ఏ విధంగా రాబట్టాలో ఆ విధానాన్ని తెలియజేస్తున్నా మీకు. గుర్తుపెట్టుకోండి, ఆ విధానాన్ని మీకు ఎప్పుడైతే తెలుసుకుంటారో నా పైన ఆధారపడడం తగ్గిస్తారు. అంటే టీచర్ పైన ఆధారపడడం తగ్గిస్తారు, మీరంతకు మీరే చేసుకుంటారు. నేను మీకు సొల్యూషన్ చెప్పడంలే, ఆ సొల్యూషన్ ఏ విధంగా రాబట్టాలి, ఆ సొల్యూషన్ ఏ విధంగా తీసుకొని రావాలనే విధానాన్ని నేర్పిస్తున్నాం. మైండ్ బాబు, మీకు చెప్పింది అర్థమవుతుందా? ప్రాబ్లం ను సాల్వ్ చేసేటప్పుడు ఏ విధంగా ఆలోచించాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, అది కానీ తెలిస్తే మీకు మ్యాథమెటిక్స్ బాగా వస్తుంది. టీచర్ పైన ఆధారపడే పర్సెంటేజ్ తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, సరే, బాగా చెప్పారు. ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. x1 y1 ఏంటి ఇప్పుడు ఇక్కడ? center sir అది కాదు, సెంటర్. అయిపోయా, సెంటర్ అంతే. నాకు ఆన్సర్ వచ్చే సెంటర్. నెక్స్ట్ ఏబిసిలు ఎక్కడి నుంచి వస్తాయి? లైన్ ఈక్వేషన్ నుండి. సీకెంట్ ఈక్వేషన్, అదే లైన్ ఈక్వేషన్ నుంచి వస్తాయి. ఇక్కడ ఏ ఎంత ఉంది? 1 sir బి ఎంత అండి? -1 sir సి ఎంత? -3 sir అయిపోయా, అంతే. కనిపెట్టేయడం, అందులో సబ్స్టిట్యూట్ చేసేసాడు. సరిపోయింది. అర్థమైందండి మీకు ఎలా చేయాలనేది? చేద్దామా మరి? ఫస్ట్ నుంచి ఇప్పుడు వెళ్దామా మరి? ప్రాబ్లంకి వెళ్దామా? Yes sir. ఓకే, గుడ్. కాస్త రబ్ చేసుకుంటానయ్యా, చెప్పండి. ఓకే, రైట్. అరే ఫిగర్ రబ్ చేసేస్తున్నాయి, సర్లేండి, నో ప్రాబ్లం. x minus y minus 3 is equal to 0. ఓకేనా? లెంత్ ఆఫ్ ద కార్డ్ డైరెక్ట్ గా రాసుకోవడం. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏంటి ఫార్ములా? లెంత్ ఆఫ్ ద కార్డ్ కు root of r square minus p square. ఇప్పుడు మీకు ప్రాబ్లం సొల్యూషన్ చెప్తున్నాను. అంటే 2 ఇంటూ, ఓకే, ఇందులో తెలియాల్సిన r కదండి. r వాల్యూ ఎంత? రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. మన g కావాలా, f కావాలా, c కావాలా? ఎక్కడి నుంచి వస్తాయి? సెంటర్ నుంచి వస్తాయి. సెంటర్ ఏంటి? 1/2 కామా మైనస్ 3/2. 1/2 కామా మైనస్ 3. సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ ఆఫ్ g అన్న మైనస్ g హోల్ స్క్వేర్ అని రెండు ఒకటి అండి. g స్క్వేర్ అన్న మైనస్ g హోల్ స్క్వేర్ అని రెండు ఒకటి. కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ అంటే f అన్న ఇది మైనస్ g కామా మైనస్ f కదా. f హోల్ స్క్వేర్ అన్న మైనస్ f హోల్ స్క్వేర్ అన్న రెండు ఒకటే. కాబట్టి మైనస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ c ఎంత అండి? ఇక్కడ అదే ఇక్కడ c -22 ఉంది కదా. c వాల్యూ -22 కదా. ఇక్కడ మైనస్ c ఉంది కదా. అప్పుడు ఇక్కడ ఏమేమి వేసుకోవాలి నువ్వు? +22 వేసుకోవాలి. రూట్ ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ 1/4 మైనస్ 3/2 హోల్ స్క్వేర్ 9/4 ప్లస్ 22 9/4 ప్లస్ 22 ప్లస్ 20. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి కనుక్కోండి.
రూట్ ఆఫ్ 4 1 9 దీని కింద 1 ఉండదు అనుకుంటే 22 4 జానా ఎంత అండి 22 4 జా 88 8 sir. ఎంతయ్యా 98 రూట్ 98/4 ఏనా రూట్ ఆఫ్ 98/4 రూట్ ఆఫ్ ఆర్ వాల్యూ ఎంత వచ్చిందండి రూట్ ఆఫ్ 98/4 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం కావాలయ్యా P sir. Perpendicular distance. పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి Mod AX. అంతే mod ax1 plus by1 Square c root by of a square plus b square. A square plus B square. ax1 ax1 a1 b -1 c -3 ax1 ఏం లేదండి ఈ సెంటర్ ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేయడమే అండి -1/2 x అంటే 1/2 కదా x అంటే 1/2 మైనస్ y -3/2 ప్లస్ 3/2 ఇక్కడ c అంటే -3 డివైడెడ్ బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a వచ్చి 1 b వచ్చి 1 -1 1 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ అవన్నీ లైన్ యొక్క ఈక్వేషన్ నుంచి వచ్చేస్తాయి దీన్ని సింప్లిఫై చేసుకుంటే సరిపోయి ఆ బోర్డు సరిపోలేదే దీన్ని సింప్లిఫై చేసుకుంటే సరిపోయి సరే అండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి 1/2 ప్లస్ 3/2 1/2 ప్లస్ 3/2 4/2 కదా ఇక్కడ 4/2 అంటే 2 -3 -1 డైరెక్ట్ గా వేస్తున్నాయా 1 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ √2 మోడ్లెస్ ఆఫ్ -1 ఎంత అండి -1. మోడ్లెస్ ఆఫ్ -1 వచ్చి +1 మోడ్లెస్ ఆఫ్ -1 వచ్చేద్దా +1 అరే p వచ్చేసిందండి +1 మోడ్లెస్ లోపల ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ప్లస్ అయిపోద్ది అరే p వాల్యూ వచ్చేసింది నాకు r వాల్యూ కూడా వచ్చేసింది చూసావా కనిపెట్టేసా ఇప్పుడు ఏం చేయాలి మరి అన్నోన్స్ ను కనిపెట్టేసిన తర్వాత ఏం చేయాలి Length of the chord. ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేయాలి కాదు అమ్మాయి అందులో సబ్స్టిట్యూట్ చేయాలి లెంత్ ఆఫ్ కార్డ్ AB = 2 × రూట్ ఆఫ్ r స్క్వేర్ మైనస్ p స్క్వేర్ 2 × రూట్ ఆఫ్ r అంటే 1 r అంటే రూట్ 98/4 హోల్ స్క్వేర్ 98/4 హోల్ స్క్వేర్ మైనస్ p అంటే 1/√2 హోల్ స్క్వేర్ 1/√2 హోల్ స్క్వేర్ దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసేస్తే సరిపోయి ఓకేనా 2 × రూట్ ఆఫ్ అబ్బా గలీజ్ పట్టించేసిన బోర్డు యాడంటే అట్లా వేసి రైట్ 98/4 స్క్వేర్ కు రూట్ కు పోతుంది 98/4 మైనస్ 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ వచ్చి 1 అవుతుంది √2 హోల్ స్క్వేర్ స్క్వేర్ కు రూట్ పోతే 2 అవుతుంది 4 కు 2 కి ఎల్సిఎం ఎంతయా 4 sir 4 కు 2 కి ఎల్సిఎం 4 2 is a factor of 4 కదా 4 తో 1 టైం పోతుంది 4 1 × 98 minus 2 తో 2 టైమ్స్ పోతుంది 2 1 2 సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 2 × √97 √4 అంటే 2 is equal to root of 97 ఫైనల్ ఆన్సర్ ఎంత అండి సార్ 96 కదా సార్ 96 అమ్మా సార్ 2 నా బాబు 2 sir. సార్ ఓకే ఓకే నాన్న ఓకే అలర్ట్ గా ఉండారో లేదో అని చెప్పి అలా వేసేయాలి √96 వెరీ గుడ్ బాగానే అలర్ట్ గానే ఉండారు అయితే అర్థమైందా లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే Yes sir. ఫార్ములా వచ్చి ఏంటి ఫార్ములా 2 × r square minus p square. r square minus p square r వచ్చి రేడియస్ p వచ్చి perpendicular distance from the point to the given line అయిపోయిందండి ఫస్ట్ ప్రాబ్లం నెక్స్ట్ రెండో ప్రాబ్లం హోంవర్క్ మూడో ప్రాబ్లం కూడా లెంత్ ఆఫ్ ద కార్డు పైనే ఉంది ఈ మూడో ప్రాబ్లం చెప్పేటప్పుడు కాస్త ఆర్డర్ లో రాస్తాను అది కొంచెం మీకు ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతారేమనే ఉద్దేశంతో అది లెంత్ ఆఫ్ ద కార్డు పైనే ఉన్నా హోంవర్క్ పోకుండా నేనే చెప్తున్నానండి రెండో ప్రాబ్లం మీరు ఈజీగా చేసేసుకోవచ్చు రైట్
నేను మూడో ప్రాబ్లం చెప్తున్నా మళ్ళీ లెంత్ ఆఫ్ ద కార్డు పైన ఇది చెప్పేసి టైం అయిపోతుంది అనుకుంటా. చూద్దాం ఏమడిగాడు. ప్రాబ్లం రాస్తున్నాను చూడే. థర్డ్ ప్రాబ్లం 4 మార్క్స్ క్వశ్చన్స్ లో థర్డ్ ప్రాబ్లం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్. ఈ రోజు మీకు నోట్స్ పెట్టేస్తానయ్యా. ఈ రోజు మీకు నోట్స్ పెట్టేస్తాను. పెండింగ్ నోట్స్ అంతా పెట్టేస్తాను. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ formed by x square plus y square is equal to a square on the line. సర్కిల్ ఇచ్చాడు స్టాండర్డ్ ఫామ్ లో. లైన్ ఏమి ఇచ్చాడు? x cos alpha y sin alpha is equals to p. y sin alpha. ఇది నార్మల్ ఫామ్ ఆఫ్ ద లైన్ అంటారు. మీరు ఫస్ట్ ఇయర్ లో వచ్చింటారు నార్మల్ ఫామ్ ఆఫ్ ద లైన్. అది ఏదైనా కానీ నో ప్రాబ్లం. అది ఏదైనా కావచ్చుండి నో ప్రాబ్లం. సరే సొల్యూషన్. లెంత్ ఆఫ్ ద కార్డ్ మళ్ళా కాకపోతే లైన్ మార్చాడు. లైన్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ కాస్ ఆల్ఫా అంటే దాన్ని ఇలా రాసుకోవచ్చా? కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చా? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ వచ్చి ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ వై రాసుకోవచ్చా? సైన్ ఆల్ఫా ఇంటూ వై. సైన్ ఆల్ఫా ఇంటూ వై ప్లస్ పి పక్క వస్తే కనుక మైనస్ పి. జనరల్ ఫామ్ లో రాసుకోండి. లైన్ జనరల్ ఫామ్ లో రాసేసుకోవాలి. ఓకే రాసేసాను. ఓకే రైట్. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ రూపం అంటే ఇది సర్కిల్ కి ఏ రూపం అది? స్టాండర్డ్ ఫామ్. ఏంటది? స్టాండర్డ్. ఓకే రైట్. సెంటర్ ఏమవుతుంది? స్టాండర్డ్ ఫామ్ యొక్క సెంటర్ ఏమవుతుంది? 0. వెరీ గుడ్. 0,0. రేడియస్ ఎంత అవుతుంది అన్న? r. a square r square plus a. ఓకే రైట్. రైట్. గివెన్ సర్కిల్ s is equal to x square plus y square is equal to a square. ఇక్కడ సెంటర్ వచ్చి మీరే చెప్పారు 0,0. ఎందుకంటే ద ఈక్వేషన్ ఈస్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. తర్వాత r వచ్చి రేడియస్ వచ్చి ఎంత చెప్పారండి? a అని చెప్పేశారు. ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ p కనుక్కోవాలి కదా. 2 into root of r square minus p square లో r వచ్చేసింది నాకు. p కనుక్కోవాలా. p అంటే ఏంటయ్యా? Mod perpendicular distance. Perpendicular distance. అంతే. perpendicular distance from the center to the line. From the center to the line. Given Right. p is equal to. కాకపోతే ఈ సెంటర్ అనేది ఆరిజిన్ కదా. బట్ ఆరిజిన్ నుంచి లైన్ గల డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? mod c by square Mod root c by root of a square plus b A square. square plus b square. అయిపోయా. వెరీ గుడ్. mod c by root of a square plus b square. mod c అంటే ఇందులో ఉండేదాన్ని తీసుకోవాలా. ఇది ఏ. కాస్ ఆల్ఫా వచ్చి ఏంటి? ఏ. ఇది ఏమవుతుంది? ఇది బి. ఇది ఏమవుతుంది? సి అవుతుంది. మోడ్లెస్ ఆఫ్ మైనస్ పి డివైడెడ్ బై రూట్ ఆఫ్ చెప్పండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. Cos alpha into x whole square plus square. Cos alpha whole square plus Cos sin square alpha. alpha. Sin alpha whole square. సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అన్న సైన్ స్క్వేర్ ఆల్ఫా అన్న రెండు అవుతాయి. కాస్ స్క్వేర్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అన్న కాస్ స్క్వేర్ అన్న రెండు అవుతాయి. ఓకేనా? రైట్. Minus p. నేను ఇక్కడ యూజ్ చేసింది క్యాపిటల్ పి అండి. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ఇది స్మాల్ పి. మాడ్యులస్ ఆఫ్ మైనస్ పి. p sir. P By 1. డివైడెడ్ By బై one. రూట్ ఆఫ్. ఎలా అంటే ఇది బై 1 ఎలా చెప్తున్నారు మీరు? cos square alpha plus sin square alpha is equal to 1. 1 sir. ఫస్ట్ ఐడెంటిటీ ట్రిగనోమెట్రీ లో ఫస్ట్ ఐడెంటిటీ గుర్తుకుందా? Sir. ఓకే రైట్. నాకు క్యాపిటల్ పి వాల్యూ ఎంత వచ్చిందండి? స్మాల్ పి వచ్చింది. కన్ఫ్యూజ్ వచ్చింది దయచేసి. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా రాసుకోండి. లెంత్ ఆఫ్ ద కార్డ్ కు 2 into root of R square root of Square of r square. సరిపోయిందా? 2 into root of p square minus ఇప్పుడు p వాల్యూ ఎంత అండి నాకు? p sir. p వాల్యూ స్మాల్ p స్క్వేర్ Minus a r square. వాల్యూ A square. సో 2 into root of p square minus a square is the length of the card. బాబు అర్థమైందా నాన్న? Sir. Yes sir. అంతే. ప్రాబ్లమ్స్ మీకు కాన్సెప్ట్ బాగా అర్థమైతే కనుక ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ, ఫాస్ట్ గా అయిపోతుంది.
ఓకే, ఇంకా టైం ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాయా? నాలుగవ ప్రాబ్లం మీరే చెప్పాలి. నేను ఇప్పుడు ఏ విధంగా ఒక ఆలోచన విధానాన్ని మీకు ఇచ్చాను, ఏ విధంగా ప్రాబ్లం చేసేటప్పుడు ఆలోచన చేయాలనో అదే ఆలోచన చేసి ఈ ప్రాబ్లం కు ఆన్సర్ ను మీరే చేయాలి. నాకు ఐడియా ఇవ్వాలి ఏ విధంగా చేస్తే వర్కౌట్ అవుతుందో. ఇచ్చిన కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్స్ ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా ప్రాబ్లం చేయాలో మీరే నాకు ఐడియా ఇవ్వాలి. ఈ ప్రాబ్లం రాస్తున్నాను, చూడండి, జాగ్రత్తగా గమనించుకోండి. ప్రాబ్లం రాస్తున్నాం. ప్రాబ్లం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. అది ఈసారి కనుక్కోవాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ నో, ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ నో, లెంత్ ఆఫ్ ద కార్డ్ నో కాదు, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ను ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్. విత్ సెంటర్, సర్కిల్ కు సంబంధించిన సెంటర్ ఇచ్చేసాడు. ఎంతయ్యా? 2,3. మనకు కావాల్సిన సర్కిల్ ఒక లైన్ ను టచ్ చేస్తోందంట. అండ్ టచింగ్ ద లైన్, అండ్ టచింగ్ ద లైన్ 3x minus 4y plus 1 is equal to 0. Plus 1 is equal to 0. ఏ విధంగా చేయాలో మీరు నాకు చెప్పండి. బాబు ఏమిచ్చాడు? అతనికి సర్కిల్ యొక్క ఈక్వేషన్ కావాలట, క్వశ్చన్ మార్క్. ఎస్ కావాలట, క్వశ్చన్ మార్క్. ఏమిచ్చాడు? సెంటర్ ఇచ్చాడు, 2,3 ఇచ్చాడు. తర్వాత ఒక లైన్ ను టచ్ చేస్తోందంట మనకు కావాల్సిన సర్కిల్. అప్పుడు ఇదేమవుతుందండి? ఇదేం లైన్ అవుతుందయ్యా? టాంజెంట్ అవుతుంది. టాంజెంట్ అవుతుంది. 3x minus 4y plus 1 is equal to 0. ఇది ఇచ్చాడు. సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే నీకు ఏమేమి కావాలో చెప్పండి నాకు. మీకు ఏం కావాలి సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే? పర్పెండిక్యులర్ డ్రా చేసుకోవాలి. ఓకే, పర్పెండిక్యులర్ డ్రా చేసుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. పర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటున్నా. రేడియస్ కనుక్కుంటే సరిపోతుంది సార్. సెంటర్ రేడియస్ అంటే ఈ రేడియస్ కనుక్కోవాలన్నా. ఇది ఎప్పుడైతే టాంజెంట్ అవుతుంది కదా. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు ఏం కావాలి? అది ఏం కావాలి? సెంటర్ కావాలి. సెంటర్ తో పాటు ఇంకేం కావాలండి? సెంటర్ రేడియస్ ఉంటేనక ఏ ఫామ్ ద్వారా, ఏ ఫామ్ ను యూజ్ చేయడం ద్వారా నీకు రేడియస్ ఫామ్ వస్తుంది? సెంటర్. what is the center radius form of the circle? X minus h whole square plus y minus k whole x minus h square y minus whole square is equals to 1. ఇలా ఆలోచించాలి. అది ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు? ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ను ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ను ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు సెంటర్ కావాలి, రేడియస్ కావాలి, లేదా ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ కావాలి. డయామెట్రిక్ ఫార్మ్ ఉంది గుర్తుకుందా? x minus x1 into x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. 5 ఫార్మ్స్ ఉన్నాయి కదా, 5 ఫార్మ్స్ ఉన్నాయి మనం. ఆ 5 ఫార్మ్స్ లో ఏదో ఒక ఫామ్ ను యూజ్ చేయాలి. సెంటర్ రేడియస్ ఫామ్ ను యూజ్ చేస్తే సెంటర్ ఇచ్చేసాడు అతను 2,3. ఇంకేం కావాలయ్యా? h, k ఇచ్చేసాడు, సెంటర్ ఇచ్చేసాడు. రేడియస్ ను ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ను ఫైండ్ అవుట్ చేసే మార్గం ఏంటి? ఆడు ఒక టాంజెంట్ లైన్ ఇచ్చాడు, ఇప్పుడు రేడియస్ ను ఫైండ్ అవుట్ చేయాలి. ఇది టాంజెంట్ కావాలంటే కండిషన్ ఏంటయ్యా? టాంజెంట్ కావాలంటే కండిషన్. వెరీ గుడ్. అంటే రేడియస్ దేనికి సమానం అవుతుంది? రేడియస్ సమానం అవుతుంది? perpendicular distance. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే నువ్వు రేడియస్ ను ఫైండ్ అవుట్ చేసినట్టే. నువ్వు రేడియస్ ను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ను ఫైండ్ అవుట్ చేస్తే నువ్వు రేడియస్ ను ఫైండ్ అవుట్ చేసినట్టే టాంజెంట్ అయ్యే కేసులో. మరి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? మళ్ళా అంతే అయిపోయింది.
ఓకే Video రావటం లేదు sir. It's not visible, sir. Your voice also Okay, not okay. visible, sir. ఓకే ఓకే కాన్సెప్ట్ అర్థమైందండి ఈ ప్రాబ్లం ఏ విధంగా ఆలోచించాలనేది Yes, sir. కాన్సెప్ట్ మీకు అర్థమైందా ఓకే Yes, sir. Yes. రైట్ హెచ్ వచ్చేసింది కే వచ్చేసిందండి నాకు H2 K3 ఆర్ ను ఫైండ్ అవుట్ చేస్తున్నా ఆర్ ను ఫైండ్ అవుట్ చేయాలంటే దేనికి సమానం అవుతుంది P కి సమానం అవుతుంది ఎందుకు ఈ లైన్ ఈ సర్కిల్ ను టచ్ చేస్తోందంట టచ్ చేస్తోందంటే అర్థం ఏంటి టాంజెంట్ అవుతుందంట టాంజెంట్ అవుతుందంటే అర్థం ఏంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చి రేడియస్ కి ఈక్వల్ కావాలా రేడియస్ ఈక్వల్ కావాలి కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ సెంటర్ టు దిస్ లైన్ ఫైండ్ అవుట్ చేస్తే రేడియస్ వచ్చేసినట్టే ఫైండ్ అవుట్ చేయండి మోడ్యులస్ ఆఫ్ AX1 + BY1 + C/A² + B². ఏముందండి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేసేయండి 3 × 2 - 4 × 3 + 1 divided by root of A² + B². 3² Plus -4. plus of -4 whole అయిపోయింది 6 by 3 2 ja 6 -12 -1 plus 1 divided by root of 9 + 16 25. 25. 6 + 1 7 7 - 12 -5 mod -5 divided by root 25 5 ఫైనల్ గా ఆన్సర్ ఎంత వస్తుంది 5/5 ఎంతయా నాకు రేడియస్ ఎంత వచ్చిందండి నాకు 1, sir. 1, sir. రేడియస్ 1 వచ్చేసింది సెంటర్ తెలిసిపోయింది సెంటర్ అదో హెచ్ కామాకే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ సబ్స్టిట్యూట్ చేసేసండి x - h² సబ్స్టిట్యూట్ చేసేసండి x - h² బోర్డు కనిపిస్తుంది కదా క్లారిటీగా ఉంది కదా Yes, Yes, sir. sir. Sir, Okay, Minus x minus 4. equation of the circle x - h² x - 2² plus y - 3² Equal to y 1 square. - 3² is equal to 1 square. A - b whole square. A² plus b square minus 2ab minus 4x plus a² plus b² అంటే 9 minus 6x plus 1 square ఇప్పటికి వస్తే -1 is equal to 0. ఆటలో రాస్తే x² plus y² minus 4x minus 6x plus 4 plus 9 15. 6y okay 6y plus 12 is equal to 0. బాబు అర్థమైందా ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అనేది Yes. Yes, sir. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏనా Yes, sir. Yes, sir. అయిపోయింది అంతే ఓకే బాయ్ టుమారో విల్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దామయ్యా ఓకేనా బాయ్ Thank you. Sir. Thank you, sir. Bye, sir.